ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ గొడవ వస్తే బయటికి అధికారులను ఆదేశిస్తే రెవెన్యూ అధికారులని కలెక్టర్ గారికి ఆదేశిస్తే అసైన్ భూమి ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమి ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే బతికే హక్కునిచ్చిన భూమిని వీళ్ళు తీసేసుకున్నారు. ఈ రోజుల్లో కోర్టులో పెట్టుకున్న సొంత ఆస్తిలా కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ ఆస్తి, ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు. దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశిస్తున్నాను, మీరు సంపూర్ణంగా ఎంత భూమి ఉంది, దీంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అసలు పెట్టిన ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్లాలా. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. 15 ఏళ్లైనా ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములిచ్చిన రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ, చెరువులు, కుంటలకు చెందిన భూములు ఉంటే గుర్తించాలని సర్వేకు ఆదేశించారు. స్వయంగా వెళ్లి భూముల్ని పరిశీలించారు. ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు.